డ్రగ్స్ కేసుల హైకోర్టును ఆశ్రయించింది హీరోయిన్ చార్మి. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 కింద రక్త నమూనాలు సేకరించడం చట్ట విరుద్ధమంటూ కోర్టుల పిటిషన్ వేసింది. అంతేకాదు ఏ అంశం మీద విచారిస్తున్నారో చెప్పకుండా ప్రశ్నించడం చట్ట విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించింది చార్మి. దీని మీద ఇంకెన్ని వివరాలను సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, చార్మి హైకోర్టును ఆశ్రయించడానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వారం రోజులుగా వరుసగా టాలీవుడ్ తారలకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు పూరి జగన్నాథ్, సుబ్బరాజు, నాయుడు అట్లాగే తరుణ్ విచారణ ముగిసింది. ఈ రోజు నవదీప్ విచారణ కూడా కొనసాగుతోంది. ఎల్లుండి చార్మి ఈ చిత్తాధికారుల ముందు హాజరు కావాల్సింది. కానీ ఆమె కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ని దాఖలు చేసింది. దాంట్లో విచారణ పేరుతో 12 నుంచి 13 గంటల వరకు విచారణ కొనసాగిస్తున్నారు. తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారు కాబట్టి తనను కూడా ఆ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలి. అట్లాగే విచారణ పిలుస్తున్న టైంలో 41A కింద కాకుండా 67 NDPS యాక్ట్ కింద పిలుస్తున్నారు. పిలిచేటటువంటి టైంలో విచారణ దేనికోసం పిలుస్తున్నారు? నిందితుల జాబితాలో తమ పేర్లను చేర్చి పిలుస్తున్నారా, లేదంటే సాక్షులుగా వాంగ్మూలాలను సేకరిస్తున్నారా, లేదంటే అనుమానితుల కింద విచారిస్తున్నారా? దీంట్లో ఒక క్లారిటీ మిస్ అవుతుంది ఆమె పిటిషన్ లో పేర్కొంది. దాంతో పాటుగా ఆర్టికల్ 20 సబ్ క్లాస్ రక్త నమూనాలను కానీ అట్లాగే వెంట్రుకల్ని అట్లాగే చేతి వేళ్ల గోళ్లను వీటిని సేకరించి ల్యాబ్లకు పంపించడం చట్టవిరుద్ధం అని చెప్తున్నారు. అట్లాగే దాంతో పాటుగా మరో గ్రౌండ్ ను కూడా ఆమె పిటిషన్ లో పేర్కొంది. అడ్వకేట్ సమక్షంలో విచారణ చేయాలనే ఒక రిక్వెస్ట్ ని పెట్టుకున్న శిక్ష అధికారులు దాన్ని పక్కన పెడుతున్నారు. తమ లీగల్ అడ్వకేట్ ని ఒకవేళ విచారణకు హాజరైతే తమ న్యాయవాది ముందే తమ న్యాయవాదిని అలో చేసి శిక్షాధికారులు న్యాయవాదితో పాటు ఆమె ఇద్దరు అవైలబుల్స్ ఉండే వీటిలో అలో చేసి విచారణ జరిగేలా చూడాలనేది ఆమె పిటిషన్ లో పేర్కొంది. చూడాలి అంటే ఆ పిటిషన్ అయితే ఆమె దాఖలు చేసింది, కానీ ఆ పిటిషన్ ఇంకా కోర్టు స్వీకరించలేదు కాబట్టి అఫీషియల్ గా దీనికి సంబంధించి ఒకవేళ హైకోర్టు పిటిషన్ ని అలో చేసి ఆర్గ్యుమెంట్స్ అంటే ఎట్లా ఉంటుంది చూడాలి. ప్రైమరీగా మాత్రం ఒక పిటిషన్ మూవ్ చేసింది. బహుశా రేపు అంటే ఈ రోజు రేపు మాత్రమే టైం ఉంటుంది. ఎల్లుండి వరకు ఆమె విచారణ హాజరు కావాలి కాబట్టి విచారణ హాజరు కావడం లేదంటే పిటిషన్ అలో చేయడం ఏదో ఒకటి రేపటి వరకు జరగాలి. జరిగితే ఒకవేళ పిటిషన్ అలో చేసిన తర్వాత కోర్టు ఎట్లాంటి కామెంట్ చేస్తుంది, కోర్టు దాన్ని అలో చేసిన తర్వాత విచారణకు యథావిధిగా హాజరు కావాలని చెప్తుందా, లేదంటే శిక్ష అధికారుల పైన అభియోగాలు మోపుతూ ఆమె పిటిషన్ దాఖలు చేస్తుంది కాబట్టి రక్త నమూనాల సేకరణ కావచ్చు, గంటల వ్యవధి ప్రశ్నించడం కావచ్చు, అట్లాగే ఏ రోడ్ కింద ఏ గ్రౌండ్ కింద ఆమెను పిలుస్తున్నారనే విషయాన్ని చెప్పాలని మన కోర్టు చెప్తుందా దీనిపైన చూడాల్సింది. పిటిషన్ అలో అయిన తర్వాత పిటిషన్ పైన విచారణ జరిగిన తర్వాతనే ఫర్దర్ డీటెయిల్స్ చేసే అవకాశం ఉంది. ఓకే సంపత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.